నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. బాలీవుడ్ నటుడు అమెరికా నిర్మాణంలో ఆయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహిస్తున్న మూవీ లపాతా లేడీస్. ఈ చిత్రం 2025 ఆస్కార్ కు భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన విషయం తెలిసింది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఎంట్రీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అమెరికన్ కిరణ్ రావు ఇతర చిత్ర బృందం విదేశాల్లో ఆస్కార్ క్యాంపెయినింగ్ ప్రారంభించింది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు మేకర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ టైటిల్ను మార్చారు. లాస్ట్ లేడీస్ అనే పేరుతో క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర బృందం కొత్త పోస్టర్ను అధికారికంగా విడుదల చేసింది. ప్రముఖ చెస్ వికాస్ ఖన్నా న్యూయార్క్లో ఏర్పాటు చేసిన ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్కు అమెరికన్ కిరణ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్కార్ వేడుకలను ఉద్దేశించి అక్కడ మీడియాతో అమీర్ ఖాన్ మాట్లాడారు. 2002లో తాను నటించిన లగాన్ ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ బరిలో నిలిచిందని, ఇప్పుడు తాను నిర్మించిన లపాతా లేడీస్ ఆస్కార్ క్యాంపెయినింగ్కు రావడం ఆనందంగా ఉందన్నారు. మన సినిమాను మనమే ప్రమోట్ చేసుకోవాలి, అందరికీ చేరువ చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ ఉద్దేశంతో ఈ క్యాంపెయినింగ్ ప్రారంభిస్తున్నట్లు అమీర్ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా 2001లో సాగే కథాంశంతో తెరకెక్కింది. పల్లె ప్రాంతానికి చెందిన ఇద్దరు పెళ్లి కూతుర్లు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారవుతారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేదే ఈ చిత్ర కథ. ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు సీరియస్ అంశాలను చర్చకు తీసుకొచ్చింది ఈ సినిమా. ఇందులో జంతారా వెబ్ సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ హీరోగా నటించారు. అలాగే భోజ్పూరి నటుడు రవి కిషన్ కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద నుంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అయిన సందర్భంగా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ వేడుకల్లో ఈ సినిమా ప్రదర్శితమైన విషయం తెలిసిందే.